జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు. నీకు ధనము అధికమైనట్లయితే సాధారణంగా జరిగేదేంటో తెలుసా? నువ్వు దేవునికి దూరం అవుతావు. సంపాదన ఎక్కువైనప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడడం తక్కువైపోతుంది. గమనించు, బైబిల్ సెలవిస్తుంది, నిరాధారులు యెహోవాను ఆధారము చేసుకుంటారు. నీ ధనం బాగా పెరిగిపోయినప్పుడు, ఆస్తి బాగా పెరిగిపోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతి దాన్ని కూడా నువ్వు డబ్బుతోనే సెటిల్ చేయాలని ఆశపడతావు. ఎందుకని నువ్వు అనుకుంటావు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని చెప్పి. సాధ్యం కాదు. నువ్వు అనుకుంటావు డబ్బు ఉంటే ఈ లోకంలో ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది. దయచేసి విను, నీకు డబ్బు బాగా పెరిగినప్పుడు దేవుని పట్ల నమ్మకం బాగా తరిగిపోతుంది. అప్పుడు నువ్వు దేవుని కంటే ఎక్కువగా ధనాన్నే ప్రేమిస్తావు. దేవుని మీద ఆధారపడడం కంటే ఎక్కువగా ధనం మీద ఆధారపడతావు. కారణం ఏమిటంటే నీకు అనిపిస్తుంది, సైతాను అనిపింపచేస్తాడు, అదేమిటంటే దేవుడి కంటే డబ్బే ఈ లోకంలో ఏమైనా చెయ్యగలదు. కాబట్టి దేవుణ్ణి సంపాదించటం కంటే డబ్బు సంపాదించటమే మేలు అనే ఆలోచన సైతాను పెడతాడు. Download ShareChat.